నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ భారత క్యాంపస్లలో జెన్జెడ్ ఆధిపత్యవాణిగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. విద్యార్థుల విజయాలు, పెరుగుతున్న ప్రభావం క్యాంపస్ రాజకీయాల్లో తరాల మార్పును ప్రతిబింబిస్తోంది. ఏబీవీపీ జాతీయవాదం, యువత కేంద్రీకృత కార్యాచరణ ఈ రెండిటిలోనూ తనను తాను సుస్థిరపరుచుకుంది. సైద్ధాంతిక ఆకర్షణను అట్టడుగు స్థాయి క్రియాశీలతో కలపడం ద్వారా విద్యార్థులతో సత్సంబంధాలను ఏర్పరచుకుంది. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయ ఎన్నికల్లో ఒక బలీయమైన శక్తిగా అవతరించింది. భారతదేశం అంతటా జరిగిన తాజా విద్యార్థి సంఘాల ఎన్నికల ఫలితాలు ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. అదేంటంటే ఏబీవీపీ క్యాంపస్ క్రియాశీలతలో అత్యంత ప్రభావశీలమైన శక్తిగా కొనసాగుతోందని. ఢిల్లీ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఘన విజయాలతో తన ఉనికిని బలోపేతం చేసుకుంది. సాంప్రదాయకంగా సవాలు చేసే క్యాంపస్లలోకి తన ప్రభావాన్ని విస్తరించింది. విద్యార్థులలో తన తిరుగులేని విస్తృతిని నిరూపించుకుంది. ఈ ఫలితాలను ప్రత్యేకంగా నిలబెట్టేది విద్యార్థుల మద్దతు, సంస్థాగత పనితీరు స్థాయి. ఏబీవీపీ 2 రోజుల వ్యవధిలో దేశంలోని అత్యంత ఉన్నత స్థాయి విశ్వవిద్యాలయాలలో రెండింటిలో ఒకటైన అతిపెద్ద, అత్యంత వైవిధ్యమైన క్యాంపస్తో కూడుకున్న ఢిల్లీ విశ్వవిద్యాలయం, చాలా కాలంగా కఠినమైన యుద్ధ భూమిగా పరిగణలో ఉన్న హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో చారిత్రాత్మక విజయాలను సాధించింది. ఏబీవీపీ జెన్జెడ్తో జతకట్టి విద్య, నాయకత్వం, నిర్మాణాత్మక దేశ నిర్మాణంలో వారి ఆకాంక్షలను పరిష్కరించిన వైనానికి ఈ విజయాలు అద్దం పడుతున్నాయి. ఈ విజయం యాదృచ్ఛికం కాదు. పంజాబ్, ఢిల్లీ నుంచి పాట్నా, ఉత్తరాఖండ్, అస్సాం, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర విశ్వవిద్యాలయాల వరకు క్యాంపస్లలో ఏబీవీపీ విజయ పరంపర కొనసాగుతుంది. ఇది దాని దేశవ్యాప్త లక్షణాన్ని, విద్యార్థి సమస్యలలో దాని లోతైన మూలాలను ప్రతిబింబిస్తోంది. ఈ విజయాలు సైద్ధాంతిక స్పష్టత, విద్యా క్యాంపస్ సంబంధిత విషయాల్లో సానుకూల జోక్యం, కార్యకర్తల అవిశ్రాంత నిబద్ధత మేలు కలయిక నుంచి ఉద్భవించాయి. జెన్జెడ్ కోసం ఏబీవీపీ నిర్మాణాత్మక జాతీయవాద సందేశం విద్యార్థి రాజకీయాలను విద్య, నిజమైన సమస్యలు, యువత ఆకాంక్షలతో అనుసంధానించే దిశగా ప్రతిధ్వనించింది. ఈ ఎన్నికల ఫలితం సానుకూల, సృజనాత్మక దేశ నిర్మాణానికి మార్గం చూపింది. రాజ్యాంగాన్ని కాపాడడం పేరుతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల జెన్జెడ్కి చేసిన విజ్ఞప్తి నేపాల్, బంగ్లాదేశ్ వంటి భారతదేశ పొరుగు దేశాలలో రాజకీయ అస్థిరత, హింసతో తరచుగా ముడిపడి ఉన్న ప్రతికూలత ఇక్కడ కూడా ఏర్పడాలనే కుట్రపూరితమైన స్వరాన్ని వినిపించింది. దీనికి విరుద్ధంగా క్యాంపస్లలో ఏబీవీపీ సాధించిన విజయాలు యువ భారతీయులు నిరాశవాదం, విభజన, వారసత్వ రాజకీయాలను తిరస్కరిస్తున్నాయని సూచిస్తున్నాయి. బీజేపీ సీనియర్ నాయకులు ఈ భావనను ప్రతిధ్వనించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ ఫలితాలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ఏబీవీపీకి అద్భుతమైన జెన్జెడ్ విజయంగా అభివర్ణించగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిని యువత నేషన్ ఫస్ట్ అనే ఆలోచనపై అచంచలమైన నమ్మకాన్ని రుజువుగా ప్రశంసించారు. ఇందులో ఓట్ల రిగ్గింగ్, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపించడానికి ఎన్ఎస్యుఐ చేసిన ప్రయత్నాలు విద్యార్థులను ఆకట్టుకోలేకపోయాయి. వారు రికార్డు సంఖ్యలో పోలింగ్లో పాల్గొన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విభిన్న రాష్ట్రాలు, నేపథ్యాల నుంచి వచ్చిన 1.5 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. ఈ ఫలితం యువత మానసిక స్థితికి విశ్వసనీయమైన ప్రతిబింబంగా మారింది. జెన్జెడ్ తుకుడే రాజకీయాలను తిరస్కరించింది. దేశ నిర్మాణ ఎజెండాకు మద్దతిచ్చింది. ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం సాధించి అధ్యక్ష, కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ పదవులను రికార్డు ఆధిక్యంలో గెలుచుకుంది. ఇది కాంగ్రెస్ మద్దతు గల ఎన్ఎస్యుఐకి పెద్ద ఎదురుదెబ్బ. చారిత్రాత్మకంగా ప్రశంసనీయమైన ఈ విజయం జెన్జెడ్ విభజన రాజకీయాలను తిరస్కరించడాన్ని, ఏబీవీపీ దేశ నిర్మాణ ఎజెండాను ఆమోదించడాన్ని ప్రతిబింబిస్తోంది. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ డియుఎస్యు ఎన్నికల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఘన విజయం సాధించి సెంట్రల్ ప్యానెల్లో 3 కీలక స్థానాలను గెలుచుకుంది. వాటిలో శక్తివంతమైన అధ్యక్ష పదవి కూడా ఉంది. ఈ విజయాన్ని విభజన రాజకీయాలకు చారిత్రాత్మక ఓటమిగా, భారతదేశ జెన్జెడ్ ఓటర్ నిర్మాణాత్మక దేశ నిర్మాణానికి దృఢమైన ఆమోదంగా అభివర్ణించారు. ఏబీవీపీకి చెందిన ఆర్యన్ మాన్ 16,196 ఓట్ల తేడాతో డియుఎస్యు అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. ఇది డియుఎస్యు అధ్యక్ష పదవి చరిత్రలో 2వ అతిపెద్ద విజయం. ఆయనతో పాటు కునాల్ చౌదరి 7,662 ఓట్ల తేడాతో కార్యదర్శి పదవిని గెలుచుకున్నారు. దీపికా జూ 4,445 ఓట్ల తేడాతో జాయింట్ సెక్రటరీగా విజయం సాధించారు. ఈ విజయం కేవలం సంఖ్యల గురించి కాదు, ఇది నేటి తరం దేశభక్తి చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది అని ఆర్యన్ మాన్ ప్రకటించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థులు స్పష్టమైన సందేశాన్ని పంపారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలు, అవినీతి, బంధుప్రీతి ప్రోత్సహించే వారిని వారు గట్టిగా తిరస్కరించారు.
జెన్జెడ్ దేశభక్తి, పారదర్శకత, నిజాయితీకి ఓటు వేశారని అన్నారు. మెట్రో రాయితీ పాస్లు, చాలా అవసరమైన మౌలిక సదుపాయాలతో సహా విద్యార్థి కేంద్రీకృత సమస్యలను త్వరగా పరిష్కరిస్తానని మాన్ హామీ ఇచ్చారు. ఇక కొత్తగా ఎన్నికైన కార్యదర్శి కునాల్ చౌదరి మాట్లాడుతూ విద్యార్థులు ఐక్యత, జాతీయ ప్రయోజనాల రాజకీయాలను స్వీకరించడానికి భ్రమలు, మోసాలకు అతీతంగా ఉన్నారని ఫలితాలు చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది అవినీతి, అవకాశవాదాన్ని తిరస్కరించడం, విద్యార్థి సంక్షేమం, పారదర్శకతతో పాతుకుపోయిన రాజకీయాలను స్పష్టంగా అంగీకరించడం అని ఆయన నొక్కి చెప్పారు. డియుఎస్యులో మహిళా అభ్యర్థులలో ఏబీవీపీ విజయం పరపరను కొనసాగించిన దీపికా జూ మాట్లాడుతూ తన విజయం ఏబీవీపీ నాయకత్వంపై మహిళా విద్యార్థులు ఉంచిన నమ్మకాన్ని సూచిస్తుందని తెలిపారు. ఇది నా వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, ఢిల్లీ విశ్వవిద్యాలయాల్లో మహిళా అభ్యర్థులకు ఏబీవీపీ నిరంతరం అధికారం ఇస్తున్న వైనాన్ని ప్రతిబింబిస్తుందని ఆమె అన్నారు. 1977లో ప్రత్యక్ష ఎన్నికలు ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా పంజాబ్ విశ్వవిద్యాలయ క్యాంపస్ విద్యార్థి మండలి PUCSC ఎన్నికలలో ఏబీవీపీ అధ్యక్ష పదవిని కైవసం చేసుకుంది. ఏబీవీపీ తరపున పోటీ చేసిన 27 ఏళ్ల న్యాయ విద్యార్థి, రీసెర్చ్ స్కాలర్ గౌరవ్ వీర్ సోహల్ 8 మంది అభ్యర్థుల పోటీలో ఉన్న తమ సమీప ప్రత్యర్థి స్టూడెంట్ ఫ్రంట్కు చెందిన సుమిత్ శర్మను 488 ఓట్ల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించారు. ఇది విశ్వవిద్యాలయ ఎన్నికల రంగంలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘానికి ఒక ముందడుగు. సుమిత్ శర్మ 2660 ఓట్లు సాధించగా సోహాల్ 3148 ఓట్లను సాధించారు. NSUIకి చెందిన పరబ్జోత్ గిల్ 1359 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు. ఇక ASAPకి చెందిన మన్కీరత్ మాన్ 1184 ఓట్లతో తర్వాతి స్థానంలో నిలిచారు. SOIకి చెందిన సీరత్ 422, SOPUకి చెందిన అర్దస్ 318, PSU లాల్కర్కు చెందిన జోగన్ ప్రీత్ సింగ్ 198, అంబేద్కర్ స్టూడెంట్స్ ఫోరం అభ్యర్థి 136 ఓట్ల తేడాతో సాధించారు. నోటాకు 188 ఓట్లు వచ్చాయి. ఏదేమైనా భారత్కి చుట్టుపక్కల ఉన్న దేశాల్లో జెన్జెడ్ ఆశయం వేరు, కానీ భారతదేశంలోని జెన్జెడ్ అనే పదాన్ని ఆశయం వేరు అని ఏబీవీపీ నిరూపించింది. ఆ దిశగా విద్యార్థుల ఆలోచనలు దేశం వైపు, ధర్మం వైపు ఉన్నాయని ఎన్నికల ఫలితాలతోటి డీప్ స్టేట్ కుట్ర చేయాలనుకున్నా, లేకపోతే జెన్జెడ్తో భారతదేశంలో విచ్ఛిన్నం చేయాలనుకున్నా వాళ్ళందరికీ గుయ్యమనిపించే సమాధానాన్ని ఇచ్చింది. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అండ్ కొత్త విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్, ఛానల్ వైరల్గా మారుతుంది. ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయూతనందించండి. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది అనే మాటను మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.